ఆంధ్రప్రదేశ్‌లో అసలు కులాల వారీగా సీట్లు ఇచ్చేటట్టయితే లెక్క చూడండి. అంటే ఇది అధికారిక లెక్కల ప్రకారం మాల సామాజిక వర్గం 9.7% ఉన్నారు. కాపు ప్లస్ బలిజ 8% ఉన్నారు. మాదిగ 7.3% ఉన్నారు. ఎస్టీ 6.5%. రెడ్డి సామాజిక వర్గం వీళ్ళని కాపరెడ్డి అంటారు 6%. యాదవ 6%. కమ్మ 4.1. చేనేత 4.1. రజక 4. ముస్లిం 4. గౌడ ఈడిగ 4%. కుమ్మరి ప్లస్ దూదేకుల ప్లస్ గానుగ 3. బెస్త 2.9. విశ్వబ్రాహ్మణ 2.9. వెలమ 2.9. అట్లాగే బ్రాహ్మణ 2.9. వైశ్య 2.9. ఉప్పర ప్లస్ కొప్పుల వెలమ లింగాయత్తు పి వెలయ అయ్యారక ప్లస్ ముదిరాజు 3. బోయ 2.3. వడ్డెర 2.3. తూర్పు కాపు 2. జంగం ప్లస్ మేదరి ప్లస్ బీసీ ఏలోని ఇతర కులాలు కలిపి 2. మంగళి 1.5. కురువ 1.3. క్షత్రియ 1.2. కళింగ ప్లస్ గోత్రాల 1.2. బీసీ బీసీడీలోని ఇతర కులాలు ప్లస్ బీసీసీ 2. లెక్కలోకి రాని ఇతర ఓసీ కులాలు ఉన్నాయి. ఇతర కులాలకి 3 సీట్లు ఉన్నాయి. ఇటు ఈ మిగతా వాళ్ళందరికి కలిపితే ఈ లెక్కల్లో తేడా ఉన్నది. ఇక్కడ ఏంటంటే వచ్చినటువంటిది అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే మాత్రం ఎక్కువగా వస్తున్నటువంటిది ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అన్నటువంటి పేర్లు ఉండేది. ఇప్పుడు వాళ్ళకి సీట్లు అయితే తక్కువగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఓవరాల్గా అంటే ఇదివరకటితో పోల్చుకుంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికను పోల్చుకుంటే వీళ్ళకి వస్తున్న సీట్లు ఎక్కువ, ప్రాతిపదికన ఇచ్చేటట్టయితే అట్లా ఇవ్వాలి అన్నటువంటి లెక్కలు కొంతమంది ఏదైతే ఈ ఈక్వేషన్స్ మీద మాట్లాడే వాళ్ళు అడుగుతున్నారు.